పసిఫిక్ మహాసముద్రంలో ఎన్ని లీటర్ల నీళ్లున్నాయి, నైలి నదిలో మొసళ్ళ సంఖ్య ఎంత, మానవ శాస్త్ర చరిత్రకారులు మన డిఎన్ఏకి మూలమైన ఒక మహాతల్లి టాంజానియా ఎండు మైదానాలలో ప్రసవించిన శిశువుకు జన్మనిచ్చినటువంటి ఆమె పేరు ఆ అస్థిపంజరానికి లూసీ అన్న నామకరణం చేశారట. లూసీ వాళ్ళమ్మ పేరు ఏమి అని అడిగితే 1500 సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తలనీలాలిచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది, నిన్న తిరుపతిలో కురిసిన వాన చినుకులు ఎన్ని అని అడిగితే నేను ఏమి సమాధానం చెప్పగలను? ఈ పరకామణి కేసులో నాకు అంతే సంబంధం ఉంది. డీజీ గారు నన్ను ప్రశ్నలు అడిగినారు, నేను వారికి సమాధానం ఇచ్చినాను. ఏం ప్రశ్న? నేను ఇప్పుడు చెప్పిందే వీటిలన్నింటికి. పరకామణి దొంగతనం కేసులో సిట్ అధికారులు ఏం ప్రశ్నించారని అడగ్గా ఈ విధంగా సమాధానం చెప్పారు వైసీపీ నేత టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సిట్ ముందు హాజరైన తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనకు ఈ కేసుకు భూమికి నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం ఉందని భూమన అన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీడీపీ నేతలు వర్ల రామయ్య, పట్టాభి, భానుప్రకాష్ రెడ్డి కలిసి తన్ను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఒత్తిడి భరించలేని అధికారులు తన్ను విచారణకు పిలిపించారని ఆరోపించారు. సిట్ అధికారులు భూమన కరుణాకర్ రెడ్డి నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. పరకామణి కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. మాజీ ఏవీఎస్ఓ సతీష్ ఫిర్యాదు మేరకు తిరుమల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో పరకామణి కేసు నమోదైన సంగతి తెలిసిందే. సిఐడి డీజీ రవిశంకర్, ఐఎన్ఆర్ సారథ్యంలో తిరుపతిలో పద్మావతి గెస్ట్ హౌస్లో విచారణ కొనసాగుతోంది.